లిక్కర్ స్కామ్లో ఏమో జగన్ అరెస్ట్ చేస్తారంటే ఇక్కడ చూస్తే రేట్లు పెంచున్నారు, మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు బార్లో వైన్స్లో ప్రతి క్వార్టర్కి 10 రూపాయలు ఎక్స్ట్రా. ఎవడమ్మని తెంగినోడు సొమ్ము ఎవడు గుద్దలోకి వెళ్తుంది, అది జగన్ మీద పడి ఏడుస్తారు పొద్దుగూకులు. నా అయితే నోటికి బూతులు కూడా వస్తాయి అన్న. ఆయనది మీరు వేరే రకం చేసుకొని చేసినా ఆయన లాంటి పరిపాలన మీ జీవితంలో చేయలేరు, రాదు కూడా. ఒక పక్క మోకాళ్ళ లోతు నీళ్లు మొన్న వర్షానికే మునిగిపోయింది ఐకానిక్ టవర్ ఏరియా మొత్తం అక్కడ. మరి ఇప్పుడు ఎలా కడతారు, ఏం చెప్తున్నారు అర్థం కావట్లేదు జనాలకి. చెప్పండి ఒక్క నిమిషం. సింపుల్గా చెప్తాగా, ఇప్పుడు షిప్లు ఉన్నాయి కదా, అలాగే షిప్లోనే భవనం కట్టేస్తారనమాట, రాజభవనం. డైరెక్ట్ షిప్పే, నీకు ఎంత లోతు, మోకాళ్ళ లోతు కాదు, నీకు తాటి చెట్టు లోతు వచ్చిన నీరు పైన తేలాడుతూ ఉంటుంది. ఈయన హెలికాప్టర్లో వచ్చి మీటింగ్ పెట్టుకొని వెళ్ళిపోతాడు. 44,000 ఎకరాలు సేకరించి కౌలు డబ్బులు ఇస్తారంట, వీళ్ళే ఎకరం 20 కోట్లకు అమ్ముతారంట. సరే అన్న, కొద్దిగా నాకు పని ఉంది, పిల్లలకి టైం అయింది. అంటే ఒక పక్క ప్రభుత్వాలు కంపెనీలు ఆకర్షించడానికి 99 పైసలకు భూమి అని విశాఖపట్నంలో అంటుంది, ఇక్కడ ఎకరం 20 కోట్లు అంటున్నారు. ఈ సంవత్సరం పాలన ఎలా అనిపించింది అసలు? చాలా బాగుందన్న, ఎంత బాగా ఇంకా ఏ రాష్ట్రంలో కానీ మా ఏ దేశంలో కూడా ఇటువంటి పరిపాలన అనేది ఉండదు. అంత సూపర్గా జరిగింది అనమాట. జై పవన్, జై చంద్రబాబు, జై మోడీ. ఎప్పుడు పోతారో దరిద్రం అప్పుడు పోయిద్ది. ఓకేనా? ఒక పక్క ఏమంటున్నాయంటే ప్రతిపక్షాలు సంవత్సర పాలన దగ్గరలో ఉన్నారు, రేపు జూన్ 13 కల్లా సంవత్సరం అయిపోతుంది. మరి ఏంటి, ఒక పక్క చూసుకుంటేనేమో పథకాలకి ఏమో 2 వచ్చినాయి, ఒక పక్క చూసుకుంటేనేమో గ్యాస్ సిలిండర్ కూడా ఏ పథకాలు వచ్చినాయి అన్న? గ్యాస్ సిలిండర్ ఒకటి, పెన్షన్ ఏది గ్యాస్ సిలిండర్ కూడా ఎవరికి పడలా. మాకు పడలేదు, ఎవరో కాదు మాకు పడలేదు. ఫ్రీ బస్సు లేదు, అమ్మ ఒడి లేదు పిల్లలకి, ఏది లేదు. ఏ పథకం వచ్చింది? పథకం అంటే ఇదే పథకాలు ఈ నెలలో రావాలి యాక్చువల్గా వాళ్ళు చెప్పినట్టుగా చూసుకుంటే, అసలు విడుదలే అవ్వలేదు ఎందుకంటారు? అలా అనుకుంటే జగన్ ప్రభుత్వంలో ఈ పాటికి ఎప్పుడు అమ్మఒడి పడిపోయేది. ఆల్మోస్ట్ పథకాలన్నీ పెన్షన్లు కూడా. రీసెంట్గా మా ఇంటి దగ్గర ఒక పేషెంట్కి బాగోకపోతే ఆమె పెన్షన్ వెళ్ళి హాస్పిటల్కి ఇవ్వమంటే వాళ్ళ సార్ని అడగాలంట. అదెంత ముందు అయితే వాళ్ళు ఏ ఊర్లో ఉన్నారో అక్కడ కనుక్కొని అక్కడికి ఇచ్చి పంపించేవాళ్ళు, వాలంటీర్లు ఉండేవాళ్ళు. వాలంటీర్లు ఇప్పుడు అదే వాలంటీర్లు మా సార్ని అడగాలంటున్నారు. అలా ఉంది పరిపాలన. ఇంకా అంత మొదటి వారంలో కొన్ని స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి, 2వ వారంలో ఓపెన్ అవుతున్నాయి. మరి తల్లికి వందనం లేనట్టేనంటారు. 15,000 ఇస్తారు. తల్లికి వందనం ఎందుకన్నా, తండ్రికి దండం పెట్టేస్తే మా డైలీ వైన్స్ మేము మా డబ్బుతోనే నా కొడుకులంతా బాగుపడేది. మా సొమ్మే తింటున్నారు.